श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శ్రీభగవాన్ రమణ మహర్షదే నమో నమః. మనం చెప్పుకుంటున్నటువంటి రమణులు చెప్పిన కథలు అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి ఇవాళ గొప్ప కథ అంటే అరుణాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి గొప్ప కథని చెప్తున్నారు భగవాన్ రమణులు. ఈ కథని భగవాన్ రమణులు చాలా మార్లు చెప్పారటండి. ఈ కథ అంటే ఆయనకు అంత ఇష్టంట. ఎందుకని అంత ఇష్టం అంటే అరుణాచలేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి గొప్ప భక్తుల్లో ఒకానొక గొప్ప భక్తుడి కథటండి. ఇది దేవరాజ మొదలయ్యారు గారని ఆయన రమణులతో పాటు ఉండి ఆయన ఒక పుస్తకం రాశారు, మై రీకలెక్షన్స్ ఆఫ్ భగవాన్ రమణ అని. దానికి సంబంధించినటువంటి పుస్తకంలో ఆయన కూడా రాసుకున్నారటండి ఈ కథని భగవాన్ రమణులు చెప్పినట్టుగా. అయితే పూర్వకాలము అరుణగిరినాథర్ అనేటువంటి ఒక ఆయన తిరుప్పుగళ్ అనేటువంటి ఒక గొప్ప కీర్తన అంటే కృతులని, పాటలని, సూక్తులని, శ్లోకాల సంపుటితో ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు. ఆయన అరుణాచలేశ్వర స్వామి వారికి గొప్ప భక్తుడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చెప్తూ భగవాన్ రమణులు ఈ కథని పదే పదే చెబుతూ ఉండేవారు. ఏంటంటే ఇది అరుణాచలంలోనే జరిగింది. ఇది ముత్తమ్మ అనేటువంటి ఒక ఆవిడ వేశ్యావృత్తిలో ఉండేది. ఆమెకి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారటండి. ముత్తమ్మ మరణశయ్యపై ఉండగా కూతురుని పిలిచి, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అమ్మ, ఏదడిగినా ఇస్తూ ఉండని చెప్పి ప్రమాణం చేయించుకుని ప్రాణాలు విడిచిపెట్టింది ఆ ముత్తమ్మ. ఆ పిల్లవాడి పేరే అరుణగిరినాథర్. అక్క సంరక్షణలో సుష్టుగా పెరిగాడు. గారాబం మరీ ఎక్కువై పడత్రోవలు పట్టాడు. విలాసాలు శృతిమించి ఇంకా వయస్సు వచ్చేసరికి అతను కూడా వేశ్యాలంపటుడైపోయాడు. అక్క కష్టార్జితమంతా ఊడ్చి దండుకోసాగాడు. త్వరలోనే అంటే చాలా తక్కువ కాలంలో ఆవిడ ఇల్లంతా గుల్లైపోయి మొత్తం డబ్బంతా పట్టుకెళ్ళిపోయి వేశ్యలకు పెట్టడం ప్రారంభించాడు. ఒకనాడు తమ్ముడు డబ్బు కోసం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ డబ్బు కావాలి అని మఠం వేసి కూర్చున్నట్టు. ఏం చెయ్యాలో తోచలేదు. ఒరే బాబు డబ్బు లేదురా అంటే, లేదు నువ్వు నాకు డబ్బు ఇస్తే నేను వేశ్య దగ్గరికి వెళ్ళాలి అని గట్టిగా కేకలు పెడుతూ అరుస్తున్నట్ట. అప్పుడు ఆ అక్క చూసి తట్టుకోలేక, ఒరే తమ్ముడు నీకు కావాల్సింది శరీర సౌఖ్యమే కదా, ఇదిగో నా శరీరం ఉంది సిద్ధంగాను, ఎలాగా మనకు తల్లిదండ్రులు వేరే కాబట్టి పాపభీతి కూడా లేదు అంటూ అందుటండి పాప ఆ సాధ్వి. అది ఆ మాట ఆవిడ అనేసరికి ఆ తమ్ముడి కళ్ళకున్నటువంటి పొరలన్నీ ఒక్క దెబ్బకు విడిపోయి బుర్ర తిరిగిపోయి ఉత్తర క్షణం అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తిన్నగా అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి తూర్పు రాజగోపురం పైకెక్కి దాని మించి ఒక్క దూకెట్టండి. దూకితే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం బ్రతకడం అనర్థమని అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి గోపురం పైకెక్కి దూకేసేట. దూకితే ముందు వెనకలు చూడకుండా దూకేసరికి ఆ గోపురం వద్దనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి ఉందిటండి. స్వామి వెంటనే ఆలయంలోంచి వచ్చి తన పవిత్ర హస్తాలను చాచి ఆ పిల్లవాడిని పట్టుకున్నట్టు, సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడు పట్టుకున్నట్టండి. రుద్రాక్షలు జపమాలని ఇచ్చేట సుబ్రహ్మణ్యేశ్వరుడు. నాలుక పైన ఆయన షడక్షరీ మంత్రాన్ని రాశారటండి. రాసి దీక్షనిచ్చేట సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంగా. అప్పుడు అరుణగిరినాథుడు ఏమయ్యాడంటే గొప్ప యోగిక, భక్తుడుగా, మహావాగ్గేయకారుడుగా తయారయ్యాడు. సంగీతంలో ఉండేటువంటి శ్యామలాదేవి అతని నాలుకను వేదిక చేసుకుని సంకీర్తనా నృత్యం చేయసాగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద వేల కొద్దీ కీర్తనలు పాడాడు. ఇప్పటికీ అవి తిరుప్పుగళనే పేరుతో సజీవంగా నిలిచిపోయాయి. అతన్ని రక్షించిన స్వామి సన్నిధి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా ప్రసిద్ధి అయింది. అతని కాలంలో ఆ ప్రాంతాన్ని ప్రౌఢదేవరాయలనేటువంటి రాజు పరిపాలించేవాడు. రాయలకు అతడంటే గొప్ప అభిమానం. అయితే అతన్ని ఆస్థాన కవి సంబంధి ఆండన్కు అతని మీద అభిమానం రాయల వారికి ఉండడం చేత ఆ ఆస్థాన కవి అయినటువంటి ఆండన్కి అసూయ బాగా పెరిగిందిటండి. పెరిగి అరుణగిరినాథుడు నిజమైన భక్తుడైతే రాజుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయించవచ్చును కదా అని చెప్పి అన్నట్ట. రాజు భక్తుడిని ఆదేశించాడు. భక్తుడు విన్నపం చేయగా స్వామినాథుడు గోచరించి, జైన మతాదరణచే దూషితుడైన రాయలు నన్ను చూస్తే అంధుడు కాగలడు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్పారటండి. అంటే ఇక్కడ ఉన్నదట్టుగా చెప్పాను, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకనాడు ఆ అసూయ చెందినటువంటి ఆ ఆండన్ను
అక్కడ అరుణగిరినాథుడు రాజుగారు ఉండగా మీకంటే అతనంటే బాగా అభిమానం కదా, అతనికి మీరంటే అభిమానం కదా, అంత అభిమానం ఉంటే అతను మహాభక్తుడు వాగ్గేయకారుడు కదా, అతను మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయించవచ్చును కదా అని వారు ఎదురుగుండా అనేటప్పటికీ రాజుగారు వెంటనే ఆ అరుణగిరినాథుడితో అన్నారట, నువ్వు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయించు అని ఆజ్ఞించేటండి. వెంటనే పాపం అరుణగిరినాథుడు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగితే స్వామి ఇలా అన్నట్ట, సుబ్రహ్మణ్యేశ్వరుడు అతను సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి జైన మతాదరణచే దూషితుడైన రాయలు నన్ను చూస్తే గుడ్డివాడు కాగలడు అని చెప్పేటండి. అయినా ఇబ్బంది లేదు, నేను చూడగలను అన్నట్ట ఆ రాజుగారు. అనేసరికి అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు గురించి సంకీర్తన చేయగా నాట్య మండపంలోని ఈశాన్య స్తంభంలో స్వామి సాక్షాత్కరించారట. ప్రౌఢదేవరాయల కళ్ళల్లో దీపావళి వెలిగినట్టు వెలిగి అంతలోనే అమావాస్యగా తన గుడ్డివాడైపోయాడు. భక్తుని వైభవం ప్రఖ్యాతమైంది కానీ రాజు మాత్రం గుడ్డివాడుగా మిగిలిపోయాడు. స్వామి స్తంభంపై వెలిసిన ఆ సన్నిధి స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా అక్కడే ఇప్పటికే ఆలయం ఉందిటండి. కంబత్తు ఇలయనార్ కోవెలగా దర్శనమిస్తోంది. అయితే ఆ రాజు, ఆ జైనరాజు అండి, జైనుడి కక్ష ఇంకా బలపడి అతడి ప్రేరణపై రాజు అరుణగిరినాథుణ్ణి స్వర్గానికి వెళ్ళి పారిజాత కుసుమాలు తీసుకురావాల్సిందిగా కోరేటండి. కోరగా పాపం రాజుపై ఇతనికి ఇంకా అవిజాతమైన కరుణుంది మన అరుణగిరినాథుడికి. అప్పుడు యోగ విద్యా కోవిదుడైన ఆ అరుణగిరినాథుడు తన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశ విద్యతో ఒక చిలక శరీరంలోకి ప్రవేశించి స్వర్గానికి ఎగిరాడు. తన విద్యా చమత్కృతతో పారిజాత పుష్పాలను సేకరించి తిరిగి వస్తూ ఉండగా దుష్టుడైన ఆ ఆండన్ను ఏం చేశాడంటే ఆ శరీరాన్ని పాపం దహనం చేసేసేటండి. చేసేది లేక పాపం అరుణగిరినాథుడు చివరదాకా చిలుకగానే ఉండి ఆలయ గోపురంలో నివసిస్తూ, దానికి ఇప్పటికీ కిళి గోపురం అని పిలుస్తారటండి, స్కంద అనుభూతి అనేటువంటి కావ్యాన్ని నిర్మించేట చిలకగా ఉండగా కూడా అటువంటి గొప్ప అరుణాచల మహాత్మ్యాన్ని చెప్పి భగవాన్ రమణులు అరుణాచలేశ్వర స్వామి వారి వైపు తిరిగి నమస్కారం చేసి ఒక్క మారు ప్రదక్షిణ చేసి ఇటువంటి ఎన్నో వైభవాలకు మహాత్మ్యాలకు నిలగమయ్యా ఈ అరుణాచలం అని చెప్పి నమో అరుణాచలేశ్వర అన్నారటండి భగవాన్ రమణులు. అటువంటి కథ చెప్పుకున్నటువంటి మనం నిజంగా అదృష్టవంతులం. సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.